ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు ఫేస్ క్లెన్సర్ అలాగే మాయిశ్చరైజర్ ఈ రెండు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. మీది కనుక ఆయిలీ స్కిన్ లేదంటే కాంబినేషన్ స్కిన్ అయితే కనుక మీ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నేను ఇంతకుముందు తెలియక ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ యూస్ చేసి నాది ఆయిలీ స్కిన్ అయినా సరే తెలియకుండా ఏది పడితే అది యూస్ చేయడం వల్ల నా ఫేస్లో ఓపెన్ పోర్స్ రావడం జరిగింది. నెక్స్ట్ డే అంతా కంప్లీట్గా ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుంది. అసలు ఎందుకు ఆయిలీగా ఉంటుందో నాకు తెలిసేది కాదు. ఫేస్ వాష్ చేసుకునేవాడిని, ప్రోడక్ట్స్ అన్ని యూస్ చేసుకునేవాడిని, విత్ ఇన్ 1-2 అవర్స్లో మళ్ళీ ఫేస్ అంతా ఆయిలీగా అయిపోయింది. నాకు తెలియక ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఇంతకుముందు ఫేస్ చేశాను. సో దాన్ని మొత్తానికైతే నేను డీకోడ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ నా ఫేస్ సంబంధించిన మొత్తం ప్రోడక్ట్స్ అని నాకు కావాల్సింది అది ఎలా ప్లాన్ చేసుకున్నానో, నాకు ఎలా వర్కౌట్ అయిందో ప్రాక్టికల్గా నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీది ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ అయితే కనుక మీరు ముందు మన క్లెన్సర్ గురించి మాట్లాడదాం. క్లెన్సర్ అయితే కనుక చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ మనం ఫేస్ వాష్ చేసుకుంటే మన ఫేస్లో ఉన్న ఆయిల్ అనేది తగ్గిపోతుందని చెప్పి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఫేస్ వాష్ చేసుకుంటారు. 2 times కన్నా ఇంకెక్కువ ఫేస్ వాష్ చేసుకుంటారు. ఎట్టి పరిస్థితులు అలా చేయొద్దు. మీరు ఎప్పుడైతే ఎక్కువ ఫేస్ వాష్ చేస్తారో మీ స్కిన్ అనేది ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానివల్ల ప్రాబ్లం ఇంకా వర్స్ అవుతుంది తప్ప మీకు సాల్వ్ అవ్వదు. మీరు ఫోమింగ్ టైప్ క్లెన్సర్ మాత్రమే యూస్ చేయండి. అయితే ఫోమింగ్ టైప్ లేదంటే జెల్ టైప్. ఈ రెండు ఏం చేస్తుందంటే మీ స్కిన్లో ఉన్న డర్ట్ రిమూవ్ చేస్తుంది. అలాగే పోర్స్లో ఉన్న సీబమ్ కానీ ఎక్సెస్ ఆయిల్ కానీ ఏదైతుందో అదంతా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ ఫోమింగ్ ప్లస్ జెల్ టైప్ క్లెన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి. సో ఇటువంటి క్లెన్సర్స్ ఏదైనా సరే మీరు ప్లాన్ చేసుకోండి. ఎలా వాష్ చేసుకోవాలి, ఎన్నిసార్లు వాష్ చేసుకోవాలి, నాకు ఎలా వర్కౌట్ అయిందో మీకు చెప్తా. ఈవినింగ్ వచ్చిన తర్వాత నా ఫేస్ అనేది నా ఫోమింగ్ క్లెన్సర్తో నా ఫేస్ అనేది క్లియర్గా వాష్ చేసుకుంటాను. నేను యూస్ చేసే క్లెన్సర్ ఇది పైన మెన్షన్ చేశాను. ఇది నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా ఇయర్స్ నుంచి ఇది నేను ఫాలో అవుతున్నా. సో ఈవినింగ్ వాష్ చేసుకుంటా, నా ఈవినింగ్ PM స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయిపోతాను. నెక్స్ట్ డే మార్నింగ్ నా ఫేస్ అనేది క్లెన్సర్ తో నేను వాష్ చేయను. నేను ఓన్లీ జస్ట్ ప్లెయిన్ వాటర్ తో నీట్ గా వాష్ చేసుకొని ఫేస్ టవల్ తీసుకొని వైప్ చేసుకుంటా. దట్స్ ఆల్, అంతే. మార్నింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో నేను క్లెన్సర్ అనేది ఫేస్ కి నేను అప్లై చేయను. ఓన్లీ ప్లెయిన్ వాటర్ తో నేను వాష్ చేస్తాను. ఇది యూస్ చేసిన తర్వాత నా ఫేస్ లో ఆయిల్ అనేది కొంచెం తగ్గడం నేను అబ్జర్వ్ చేశాను. నాకు ఇది వర్కౌట్ అయింది, అందుకని నేను ఇది కంటిన్యూ చేస్తున్నా. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే క్లెన్సర్తో, నెక్స్ట్ డే మార్నింగ్ ఓన్లీ ప్లెయిన్ వాటర్తో మీరు ఫేస్ అనేది వాష్ చేసి చూడండి. రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. మీరు ఫస్ట్ టైం అయితే కనుక ఒకేసారి మీరు కంప్లీట్గా నేను ఏంటో క్లెన్సర్ మార్నింగ్ యూస్ చేయడం మానేయండి అని చెప్పడను. మీరు వీక్లీ ఒక వన్స్ చెప్పిన మీరు స్టార్ట్ చేయండి. ఒకసారి చూడండి, వీక్లీ ఒక 1-2 times మీరు వితౌట్ క్లెన్సర్తో ఫేస్ అనేది మార్నింగ్ టైం వాష్ చేసుకోండి. ఒకసారి చూడండి, దానివల్ల ఏమైనా మీకు బెనిఫిట్స్ ఉన్నాయి, యూజ్ అవుతుంది అనుకుంటే కనుక కంటిన్యూ చేయండి. లేదనుకుంటే కనుక మార్నింగ్ ఈవినింగ్ అంతే, అంతకంటే ఎక్కువ మీరు ఫేస్ అనేది వాష్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇటువంటి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. సో మాయిశ్చరైజర్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, మాయిశ్చరైజర్ అనేది మీ స్కిన్కి ఆ పైన ఉన్న ఆ హైడ్రేషన్ ఇవ్వడానికి లేదంటే ఆ పైన ఉన్న బ్యారియర్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే మాయిశ్చరైజర్ అనేది హెల్ప్ అవుతుంది. మీ ఆయిల్ కంట్రోల్ అవ్వడం కానీ లేదంటే ఆ పోర్స్లో ఉన్న ఆ సీపంని, పోర్స్లో ఉన్న ఆయిల్ని, డెడ్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాయిశ్చరైజర్ అనేది హెల్ప్ అవ్వదు. ఓన్లీ పై లేయర్ ఆ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని హైడ్రేట్ చేస్తూ ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది మాయిశ్చరైజర్. సో ఈ మాయిశ్చరైజర్ అనేది మీరు ఎప్పుడు లైట్ టెక్స్చర్ ఉన్న మాయిశ్చరైజర్ మీరు ప్లాన్ చేసుకోండి. ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నంటే హైలోనిక్ యాసిడ్, అలోవెరా, వైటమిన్ C. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న లైట్ టెక్స్చర్ ఉన్న మాయిశ్చరైజర్ మీరు ప్లాన్ చేసుకుంటే దీనివల్ల మీ పోర్స్ అనేది బ్లాక్ అవ్వవు. దానివల్ల ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో మళ్ళీ మీ యాక్ని రావడం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న లైట్ టెక్స్చర్ ఉన్న మాయిశ్చరైజర్ మీరు ప్లాన్ చేసుకోండి. నేను పర్సనల్ గా యూస్ చేసిన మాయిశ్చరైజర్స్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కిన్ టైప్ అనేది ఆయిలీ స్కిన్ టైప్. నెక్స్ట్ మీ స్కిన్ కండిషన్ అనేది ఏంటో మీరు తెలుసుకోండి. అంటే యాక్ని ఉందా, లేదంటే ఓపెన్ పోర్స్ ఉన్నాయా, ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందా, ఇది స్కిన్ కండిషన్. సో ఈ రెండు బేస్ చేసుకొని మీ స్కిన్ కేర్ అనేది ప్లాన్ చేసుకోండి. సో ఇది ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు ఎటువంటి మాయిశ్చరైజర్, ఎటువంటి క్లెన్సర్ ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా మీకు బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు స్టిల్ ఇంకా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. డూ సబ్స్క్రైబ్. బాయ్.